తమకి ప్రత్యర్థి అని కోరుకోదు. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గంలో బలమైన తమ ల్యాబీ తమకి తయారు చేసుకుంటుంది. అదే టైంలో పవన్ అనే ఒక లైన్ ఏమన్నా అడ్డుకుంటుందా? పవన్ ముఖం చూసి కొంచెం ఏమన్నా ఆగుతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చేరికల విషయంలో? నాకు అది ఉండొచ్చును. ఎందుకంటే వాస్తవంగా క్రిందటిసారి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ మిగతా పార్టీల్లో కాపు లీడర్ల ప్రమోషన్ని ఆపుతుంటాడు ఆయన. దానికి సాక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు మంత్రులకు వ్యతిరేకంగా ఈయన ఉద్యమాలు చేస్తున్నవాడు. ఈయన శత్రువులు ఎవరు అంటే కాపు మంత్రులే. ముద్రగడ దగ్గర నుంచి, పేర్ని నాని దగ్గర నుంచి, అట్లాగే అంబటి రాంబాబు దగ్గర నుంచి ప్రత్యేకించి వేరే పార్టీలో ఉన్న కాపు నాయకులనే టార్గెట్ చేస్తాడు. వేరే కాపు ఎదగకూడదు అనుకుంటాడు, తను మాత్రమే కాపులకి లీడర్ గా ఉండాలనుకుంటాడు. ఈవెన్ వంగవీటి రాధాకి ఎందుకు సీట్ రాలేదు మొన్న కూడా? అప్పటి నుంచి 19 నుంచి ఈ రోజు వరకు సీట్ రాలేదు కదా రాధాకి. ఇప్పుడు ఏమన్నా తెలుగుదేశం అతను కూడా ఇస్తుంది అంటున్నారు. కాబట్టి ఇక్కడ అదే ఒకటి. రెండవది ఏంటంటే ఈవెన్ భారతీయ జనతా పార్టీలో సోమవీర్రాజుని, బండి సంజయ్ని ఎందుకు తీసేశారు? పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నారనే కదా, కాపులకి ఆల్టర్నేటివ్ పెట్టుకుంటోంది అన్నటువంటిదే కదా. అలా కాదని చెప్పి మరి ఏమైనా చెప్తారేమో తెలియదు. మనకు కనబడుతున్నది అయితే వాళ్ళిద్దరిని పెట్టినప్పుడు బీజేపీతో ఓ రకంగా తను ఘర్షణ వాతావరణంతో ఉన్నాడు ఆయన. అంటే అంటి ముట్టనట్టున్నాడు బీజేపీతో. మోడీని మాత్రం అభిమానిస్తా బీజేపీతో వెళ్ళాల. పురంధేశ్వర్తో సాగినట్టుగా వీళ్ళిద్దరి సంబంధం ఎక్కడుంది చెప్పండి? ఈవెన్ పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసినప్పుడు నేను